విద్యుత్ కొనుగోలు విషయంలో జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. పర్యాటకులతో కిటకిటలాడుతున్న అరకు లోయ. గోలను తరలిస్తున్న వారిని పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్న దళిత సంఘాలు. బాపట్ల బీచ్ సుందరీకరిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. జనసేనలో చేరిన వైసీపీ నేతలు. నర్సీపట్నంలో అక్రమ భవన నిర్మాణం కూల్చివేత. చంద్రబాబు ఏది చేసినా ఒప్పు, జగన్ ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చమంద మాట్లాడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. బాబు హయాంలో యూనిట్ విద్యుత్ 6.99 కొంటే తప్పులేదు, కానీ జగన్ కేవలం యూనిట్ విద్యుత్ 2.49 కొంటే మాత్రం అది తప్పు అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఆదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అన్నారు. తప్పు జరిగిందని భావిస్తే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఈ కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుందా అని ప్రశ్నించారు. నూతనంగా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి, గుజరాత్కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆవిడ చేసినటువంటి నిర్ణయాలని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉప్పు, ఆంధ్రుల ఉప్పు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని నాకు కథ చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలుగా, రేపు 27 వస్తే 4 సంవత్సరాలు ఉద్యమానికి పూర్తవుతాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు లోయల పర్యాటకులతో కిటకిలాడుతూ రద్దీగా మారింది. కార్తీక మాసం కావడంతో శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంత దర్శించవలసిన అరకు లోయ ట్రైబల్ మ్యూజియం, మడగడ వ్యూ పాయింట్, పద్మావతి బొటానికల్ గార్డెన్, జలపాతాలు, డ్రూమిగూడ, చాపరాయి రద్దీగా మారాయి. హోటల్స్, లాడ్జీలు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పర్యాటకులు రద్దీ కావడంతో రహదారులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మంచు అందాలతో ఎముకలు కొలికే చలిలో మంచు వర్షం, కారు మబ్బులతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన ఘన విజయంపై గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ప్రజల విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశ అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందనే నమ్మకానికి సంకేతమని కేఎన్ఆర్ అభిప్రాయపడ్డారు. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గానికి వచ్చిన భారత యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా నాగిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదివాస విభాగం అబ్జర్వ్ పాసిపెంట శాంతకుమారి మమతా నాగిరెడ్డికి శాలువ కప్పి పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి జాతీయ రహదారి వద్ద అక్రమంగా తరలిస్తున్న 46 గోవులను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నక్కపల్లి
ఎస్ఐ సన్నిబాబు మాట్లాడుతూ జాతీయ రహదారిపై గోవులు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో గోవులను పట్టుకోవడం జరిగిందన్నారు. అక్రమంగా గోవులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఉద్యమానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 7న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా దళిత సంఘాల ఉద్యమానికి రూపకల్పన చేశారు. డిసెంబర్ 7న నిర్వహిస్తున్న మాలల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని దళిత సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో దళిత యువకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మాలా మాదిగ రెల్లి సామాజిక వర్గం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. దళిత యువకులను వినాయకుడి గుడిలో చేతులు కట్టేసి దారుణంగా కొట్టారని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న కుల నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దళితుల మీద ఎవరైనా దాడులు చేస్తే వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుచ్చయ్యపేట చెరుకు కాట వద్ద వాహనాలు తలకి నిర్వహిస్తుండగా కారులో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి రాజస్థాన్ రాష్ట్రంకి ముద్దాయిలు గంజాయి తరలిస్తున్నారని చెప్పారు. గంజాయి అమ్మినా కొన్న కఠిన చర్యలు తప్పవని శ్రీనివాసరావు హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ బుచ్చయ్యపేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మారుతి స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది వెంటనే గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్లో ఒకడు, టోటల్ 3 కూర్చొని ఉన్నారు. వాళ్ళని మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి 100 kgs ఆఫ్ గాంజా దొరికింది. సో వాళ్ళు రాజస్థాన్కి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ ఆఫ్ 1 lakh పెట్టి వాళ్ళు ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజాయి ప్రొక్యూర్ చేస్తారు. ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్కి అమ్మటం అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ అండ్ సొంత వాడకాన్ని ఉంచుకోవడం లాంటి పనులు చేస్తారని తెలిసింది. వీళ్ళని మేము కస్టడీలో తీసుకున్నాము. ఇప్పుడు రిమాండ్. విశాఖపట్నంలో డిసెంబర్ 7న జరిగే గీతా జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అహోబిలా జిఆర్ స్వామి అన్నారు. సీతమ్మధారలో గల వర్మ కాంప్లెక్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలనే సంకల్పంతో 5 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 11న భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుందన్నారు. నేత్ర విద్యాలయం విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. తెలియజేసే విద్యని రాజవిద్య, రాజగృహ్యం అంటారు. ఆ రహస్యమైన విద్య గురించి స్వామివారు ప్రసంగించబోతున్నారు. విశాఖపట్నం అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, వీరందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది ధరిస్తారు అని ఆహ్వానిస్తున్నాం. వికాస్ తరంగిణి అలాగే స్థానిక వారిజ విద్యాలయ నిర్వాహకులందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గీతాజ్యోతి పారాయణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం. ప్రతిరోజు విచ్చేసిన భక్తులకి ఉదయం తీర్థగోష్ఠి ఉంటుంది, బాలభోగ ప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం రాజభోగం ఉంటుంది, సాయంకాలం ప్రసాద వితరణ ఉంటుంది. అన్నిటికంటే విశేషించి స్వామివారి ప్రసంగం కూడా ఉంటుంది. అందరూ తప్పక విచ్చేసి
మీ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. నేత్ర గోవా బీచ్ను తలదన్నేలా బాపట్ల బీచ్ సుందరీకరిస్తామని సుందరీకరిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. డిసెంబర్ 7వ తారీఖున మనబడి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల వస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వంపై తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తానే అసెంబ్లీకి వస్తానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యాజ్ పర్ లా ప్రకారం వ్యవస్థలో కొన్ని సిద్ధాంతాల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే హక్కు అది. ఆ హక్కే ప్రజల ఇవ్వల 11 మందినే గెలిపించారు. ఎందుకంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఆయన చిన్నపిల్లలు మనం కథలు చెప్పి చందమామను పిలిచినట్టుగా ప్రతిపక్ష హోదా అడగటం అనేది చాలా హాస్యాస్పదం అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నా. అలాగే ఇక మన బాపట్ల విషయానికి వస్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాల్స్ SLRలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓసీపీ సోషల్ మీడియా యాక్టివేటర్ వర్ర రవీందర్ రెడ్డిపై పొద్దుటూరులో మరో కేసు నమోదైంది. కేసు విషయంలో విచారణకు కోర్టులో అనుమతి కోరుతూ పీటీ వారెంట్కు అనుమతి కోరారు. పీటీ వారెంట్కు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వర్రను పొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్లో 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రతినిధులు తెలిపారు. ఈ టాలెంట్ లో టెస్ట్ 240 మార్కులు పెట్టడం జరిగిందని, ఇందులో 180 నుండి 200 మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. ప్రియా అండ్ నేను శ్రీ విశ్వ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ చాలా మంది వచ్చారు, చాలా స్కూల్స్ నుంచి వచ్చారు. అండ్ ఎగ్జామ్ కూడా మేము ఎంతలో మా లెవెల్కే ఉంది ఎగ్జామ్ కూడా. అండ్ ఎగ్జామ్ ఈజీగా అయిపోయింది. చాలా మంది మా ఫ్రెండ్స్ అందరమే రాసాం. శ్రీ విశ్వ స్కాలర్షిప్ ఎగ్జామ్. నిహారిక, కేవీ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాను. ఈ ఎగ్జామ్ అనుకున్నట్టయితే లేదు, అంటే 10th సిలబస్ కొంచెం ఈజీగా కూడా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. శ్రీ విశ్వ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10th క్లాస్. ఈ ఎగ్జామ్ అయితే అంత టఫ్ గా ఉంది. అంటే ఆల్ 3 సిలబస్, CBSE, స్టేట్ అండ్ ICSE చాలా ఆల్ మిక్స్. CBSE వారికి కష్టం. థ్యాంక్ యూ. ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేనలో చేరికల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎంపీటీసీ, మాజీ పాలా సొసైటీ అధ్యక్షులు, పాలా సొసైటీ డైరెక్టర్లు, వార్డు మెంబర్లతో పాటు సుమారు 80 మంది వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే సుందారపు విజయ్ కుమార్ పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంతా కలిసి గ్రామంలో ఉన్న మండలంలో ఉన్న నాయకులందరూ, అలాగే గ్రామంలో ఉన్న నాయకులు అందరూ కలిసి కూటమిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో కానీ అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్ని జరుగుతున్నాయి, చూస్తున్నాము. అలాగే మా గ్రామంలో కూడా మేము ఇంకా అభివృద్ధి చేసుకోవాలని ఆశించి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఏదైతే మళ్ళీ అంటే పాత గుంపుకే చేరినట్టు నాకు సంతోషం ఉంది. నర్సీపట్నం అక్రమ భవన నిర్మాణం కూల్చివేతలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చేపట్టామని మున్సిపల్ కమిషనర్ సురేందర్ తెలిపారు. భవనం నిర్మించిన కన్నా అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేతలు చేపట్టామన్నారు. గతంలో ఆయన కోర్టుకు వెళ్లిన తర్వాత ఆయనకు మున్సిపల్ అధికారులు గడువు ఇచ్చారన్నారు. గడువు పూర్తయిన తర్వాత ఆయన సమక్షంలో కూల్చివేతలు చేపట్టడం జరిగిందన్నారు.
స్టే తెచ్చుకుని అన్నారు కదా మరి అలాగే జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఓట్ ఆర్డర్ ఏమి తెలియలేదు. ఓకే కింద పట్టుకుంటారా అయిలా చూడు దీన్ని టవల్తో చూసుకో. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గ మండల కేంద్రంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ 2 రోజులు పర్యటించనున్నారు. జీసీసీ చైర్మన్ పదవి చేపట్టి మొదటిసారిగా అరకులోయకు రావడంతో దీన్సా నృత్యాలతో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. పర్యాటక వసతి గృహం ఇష్టాగోష్ఠిలో సమావేశ మందిరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ పాఠశాల కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ అమలాపురం పట్టణం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 300 మందికి ఒక ఆయన్ని నియమించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. శానిటేషన్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. తొలగించిన వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కనీస వేతనాలు అమలు చేయాలి. శానిటైజ్ వర్కర్కి నైట్ వాచ్మెన్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ వన సమారాధన కార్యక్రమానికి మంత్రి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ అల్లర్ల కేసులో అమాయకులను బలి చేశారన్నారు. తనపై కేసులు కూడా పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. శెట్టి బలిజ వారి ఆశీర్వాదంతోనే చిన్న వయసులోనే తనకి మంత్రి పదవి వచ్చిందని ఒక్కసారిగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టణాల్లో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని గత ప్రభుత్వం అప్పటి ఎంపీ భరత్ ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింహాచలం నగర్, హుకుంపేటలో పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు నిరుపయోగంగా మారాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV.